All the very best, sir. And Chris, sir. Krish garu. సార్ యాక్చువల్లీ మీరు రీసెంట్గా ఒక షోకి వెళ్ళారు. ఒక ఆవిడకి క్యారెక్టరైజేషన్ ఉంది, నాకు నీ ఆ స్టోరీకి తగ్గట్టు ఉంది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది, విచ్ వాస్ వెరీ గుడ్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. అయితే మీరు ఇందాక రాసుకున్నప్పుడు కూడా నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు వీళ్ళని అనుకుంటాను, సో వాళ్ళని అప్రోచ్ అవుతాను అన్నారు. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ రైట్ మీ పెన్తో రాసినప్పుడు ఈ క్యారెక్టరైజేషన్కి, ఈ క్యారెక్టర్కి ఈ పలానా యాక్టర్ సూటబుల్ అవుతారని ముందే అనేసుకుంటారా సార్ రాస్తున్నప్పుడే? అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదండి. కొన్నిసార్లు ఈ ప్రైమరీ క్యారెక్టర్స్కి మేము వీళ్ళైతే బాగుంటుందని ఇమీడియట్గా వస్తుందండి, థాట్ వస్తుంది. కొన్ని క్యారెక్టర్స్కి వన్స్ వి డిస్కస్ విత్ ద టీమ్ అండ్ అప్పుడు రియలైజ్ అవుతామండి. కానీ ఆ క్యారెక్టర్ మేము నెక్స్ట్ ఒక స్క్రిప్ట్లో అలాంటి ఒక క్యారెక్టర్ చాలా చక్కగా సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందన్నమాట. దానికోసం ఆమెకు అలా అడగటం జరిగిందండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. క్రిష్ గారు హాయ్ సార్. క్రిష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. ఇది ఈ సినిమా 2-3 సార్లు వాయిదా పడడం జరిగింది. సో ఏంటి సార్ అది పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వలన ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉండిందా ఛాలెంజెస్? కానీ పని చేసుకోవటానికండి చక్కగా పని చేసుకున్నాం రాజేష్ గారు. ఇప్పుడు వస్తున్నాం సెప్టెంబర్ 5th మనం చూద్దామండి. ఈ సినిమాకి తర్వాత మీరు నెక్స్ట్ బాలకృష్ణ గారితో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆదిత్య 999 అని, లైక్ మోక్షజ్ఞ గారు ఎంట్రీ కూడా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా చేస్తున్నారని విన్నాం. సో ఎంతవరకు వచ్చింది ఆ సినిమా? అయితే అది అనౌన్స్మెంట్ ఎవరు చేస్తారండి, ఎవరు చేయాలి? బాలకృష్ణ గారు. జై బాలయ్య. అది ఏమన్నా సరే అది బాలకృష్ణ గారు. సో మీ కాంబో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది బాలకృష్ణ గారు చెప్తారు. జగపతి బాబు గారు. జగపతి బాబు హాయ్ సార్. జయమ్మ నిశ్చయమరా షో చాలా బాగుంది. అండ్ ఘాటీకి వద్దాం. సో ఘాటీ మూవీలో మీరు మటన్ గురించి మాట్లాడారు కదా. ప్రీవియస్గా అన్నాతే అని ఒక సినిమా వచ్చింది సార్, రజనీకాంత్ గారిది. అందులో మీరు ఫుడ్ తినే పోర్షన్ ఏదైతే ఉంటుందో క్యారెక్టరైజేషన్, మీ హోల్ ఫిలిమ్స్లో అది బాగా ఫుడ్ తినే రోల్ లా అనిపించింది. అండ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? అండ్ ఆ గ్రే షేడ్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ ఘాటీలో? గ్రే షేడ్ కాదు, ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ షేడ్. అదే కలరో నాకే తెలీదు. సో ఆల్ మిక్స్డ్ సార్ట్ ఆఫ్ కాక్టైల్. సరే, అన్నాతేల్లో ఓన్లీ ఓపెనింగ్ సీన్లో తింటూ ఉంది. ఈ సినిమా అంతా తింటూ ఉంది.